దెయ్యం పట్టినోడు దెయ్యం పనులే చేస్తాడు, కానీ దేవర పనులు ఎడ చేస్తాడా? చెయ్యడు. కాబట్టి మనుషులు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటారు. ఈ దినాన సమాజంలో మనుషులు నాకంటూ ఒకటి ఉండాలి. కాబట్టి ఇది చాలా కోరుకున్నప్పుడు మనం వెంటనే ఏం చేస్తున్నాం? ఏమండి, వాడు నీతిమంతుడైన ఒకడు చూపిస్తుంటే అందరూ కూడా ఎలా ఉంటాం? వాడు ఎవడండి? వాడు దొంగోడండి, వాడు మోసగారండి, వాడు అబద్ధికుడు, నేనే. ఈ సాతాను లక్షణాలు ఆవరించబడ్డాయి, కానీ వీళ్ళు దేవుని బిడ్డలండి అని వాడు చెప్తున్నాడే. ప్రతివాడు ఏమవుతున్నామంటే సాతాను ఎదిరించేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని కలిగి ఉండకూడదని మనం ఏం చేస్తున్నామంటే మనం దానికి లోబడతాము కదా. మనం ఉండాలి, మనం చెయ్యాలి, మనం వెళ్ళిపోవాలి. ఇటువంటి ఈ మోసపూరితమైనటువంటి లక్షణాల్లోనికి మానవుడు వెళ్ళిపోవడం. అందుకే మొట్టమొదటిగా మనం